తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అప్పట్లో సినిమాలు హిట్ ఫ్లాప్ ఈ కాన్సెప్ట్ ఉండేదా? అంటే ఎప్పట్లో మీరు యాక్ట్ చేసినప్పుడా? అబ్బో ఎందుకు లేదండి బాబు, ఒక పిక్చర్ యాక్ట్ చేసి హిట్ అయిందంటే పైకి తెస్తారు. కానీ 100 డేస్కి వెళ్తే ఉంటుందండి ఒక్కొక్క ఊరు. నేను ఆరాధనకి వెళ్ళాను. అప్పుడు అందరం కార్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు, సావిత్రి గారికి అన్ని నగలు పెట్టుకొని ఒక సెక్యూరిటీ అంతా వస్తారనమాట. నాగేశ్వరరావు గారికి ఒక కారు, రేలంగ్ గారికి, సూర్యకాంత్ అమ్మ, మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లు అలా బయలుదేరుతుంటే మాకు ఒక కారు అనమాట. అక్కడక్కడ హాల్ట్ చేసి వనభోజనంలాగా భోంచేసి టిఫిన్లు అవి వెళ్తే ఆ స్టేజ్ మీద అప్పుడంతా మాకు మాట్లాడటం ఉండదు, ఎవరు మాట్లాడేవారు చేసేవారు. అందరూ స్టేజ్ మీద నిలబడితే వెండి గిఫ్ట్లు ఇచ్చేవారు అనమాట. ఎంత వెయిట్గా ఉండేవో. ఆరాధనలో 2-3 చోట్ల నేను తీసుకున్నాను. చాలా మన జగపతి ఇప్పించేసేవాడి. అలాగా సిల్వర్లో వచ్చేవారు. ఇప్పుడు అంతా చెక్కలు ఇచ్చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు వచ్చి అదే వెయిట్గా ఉంటుంది, చెక్కలు ఇస్తున్నారు. అప్పుడంతా ప్యూర్ సిల్వర్లు ఇచ్చారు. బాగుండేది 100 డేస్ ఫంక్షన్స్. బాగా వైభవం, గ్లామర్ అంతా చూసారు కదా. ఎందుకో కాదలిక నేరంలో 100 డేస్ ఫంక్షన్ చేశారు. సిల్వర్ జూబిలీ బెంగళూరులో చేశారు. తర్వాత వచ్చి హిందీలో యాక్ట్ చేస్తాను నేను. అవును, ప్రేమిచ్చుడు, కాదలిక నేర్మలు అని, ప్యార్ కియేజ్ అని శశి కపూర్ నేను యాక్ట్ చేస్తాను. దానికి ఆ పిక్చర్ 100 డేస్కి అందరూ వచ్చారు. వహీదా రెహమాను, మాలా సిన్హా, నిరూప్ రాయ్, వాళ్ళందరితో ఫోటో ఉంది. ఏదో ఒక అప్పటిలాగా సెల్ఫీలు అవి లేవు కదా, పేపర్లో వేస్తే ఆ పేపర్ కట్టింగ్స్ పెట్టేవాళ్ళం. మీరు హిందీలో అడుగు పెట్టిన తర్వాత కంటిన్యూ అవ్వాలనిపించలేదా ఎక్కువగా? అంటే నాకు అప్పట్లో ఏంటంటే హిందీ ఫీల్డ్కి నేను పెట్టి బాగా సక్సెస్ అయింది. కానీ ఒక మిస్టేక్ చేశాను నేను. ఒక శశి కపూర్తో యాక్ట్ చేసిన ఒక పిక్చరు ప్యార్ కియేజా. తర్వాత కిషోర్ కుమార్తో వచ్చి పాయల్ కి శంకర్ అని యాక్ట్ చేశాను. తర్వాత వచ్చి దారా సింగ్తో ఒక పిక్చర్ ఒప్పుకున్నాను. వాళ్ళ ఓన్ బ్యానరు. ఆయన ఈ సినిమాలు చూసి రాజశ్రీ అనేది నన్ను బుక్ చేశాడు అనమాట, వాళ్ళ ఓన్ బ్యానర్లో. ఆయన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సరిపోదు. అవును, పెద్ద పర్సనాలిటీ, పెద్ద ఫిగర్ అనమాట. నేనేదో ఇంత సన్నగా ఇలా ఉంటాను. అప్పుడు చిన్న వయసు వేరే, చాలా యంగ్. అప్పుడు ఎక్కడ 20-21 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు ఆ పిక్చర్లో బుక్ చేస్తే ఒకసారి బొంబాయిలో ఏమైందంటే, మేము కార్లో వెళ్తున్నప్పుడు అక్కడ చాలా ట్రాఫిక్, పక్కన కార్లో నిలబడతాయన్నమాట. మా పక్క కార్లో శశి కపూర్ ఉన్నాడు. అద్దం దింపి, ఏమిటి నువ్వు దారా సింగ్కి యాక్ట్ చేస్తున్నావు, నువ్వు నా పిక్చర్తో A1 హీరోయిన్గా నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నువ్వు దారా సింగ్ పిక్చర్ అంటే అది ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉందంట, మాకు తెలియదు. ఎవరైనా బుక్ చేస్తే ఒప్పేసుకోవటమే, కాల్షీట్ ఖాళీ కాబట్టి ఒప్పుకుంటాం మేము. ఏమంది మాకు అప్పుడు ఏ పిక్చర్ అయినా ఒకటే కదా, మాకు డబ్బులు ఇస్తారు, యాక్ట్ చేస్తాం, ఖాళీగా కూర్చోం. ఎప్పుడు 24 hours బిజీ. తెలుగు లేదా తమిళ్ లేదా కన్నడం లేకపోతే మలయాళం. డేలో వచ్చి తమిళ్ ఉంటే తెలుగు ఉంటే నైట్లో వచ్చి మలయాళం. అప్పుడు వచ్చి సెట్లు అవి రిచ్గా వేసేవారు కాదు, కన్నడం మలయాళం. ఆ సెట్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి దాన్ని యూజ్ చేసుకున్నారు మలయాళం వాడును కన్నడం వాడు. నైట్ వర్క్ చేశారు. పొద్దున్నే షూటింగ్ చేస్తున్నప్పుడు భవనారాయణ గారు అనేవారు, రాయశ్రీ ఈరోజు నేను సాంగ్ క్యాన్సిల్ అన్నాడు. ఏమండి అన్నారు. నీ ఫేస్ ఏంటి పీక్కుపోయింది, కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి, ఫ్రెష్గా లేదు, నేను డూయట్ సాంగ్ తీస్తున్నాను, ఎంత ఫ్రెష్గా ఉండాలి, నువ్వు హీరోయిన్ ఈ పిక్చర్లో, కళ్ళంతా లోపలికి పోయి నైట్ అంతా నువ్వు వర్క్ చేసి వచ్చావు కదా అన్నట్టు అంటూ మా అక్కని పోట్లాడాడు. మా అక్కని అనిపించి, ఏం నిర్మలా, ఏమ్మా నైట్ అంతా వర్క్ చేస్తుందా అని. లేదండి మలయాళం కన్నడ వర్క్ చేసి నాకు పొద్దున్న సాంగ్కి వస్తారా. అప్పుడు ఒప్పుకునేవారు కాదండి, ఫ్రెష్గా ఉండాలన్నమాట. అవును, అంతే కదా కదమ్మా. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా మొహోది డల్గా మనం హుషారుగా యాక్ట్ చేయాలి కదా, ఏజ్ వల్ల యాక్ట్ చేస్తామని. చాలా ప్రెషర్ కదా మీ మీద డే నైట్ అమ్మా. కానీ అంత చేసినప్పుడు అమ్మా, అంత పీక్లో ఉన్నప్పుడు ఇది అడగకూడదు, కానీ కేవలం తర్వాత తరాలకి ఆ తరం ఈ తరంలో వ్యత్యాసం తెలియడానికి అడుగుతున్నాను. మీరు మొదలెట్టింది AVM సంస్థలో, అది నెల జీతం. మీరు పీక్లో ఉన్నప్పుడు అమ్మా రెమ్యునరేషన్స్ బాగా ఇచ్చేవారా మీకు? లేదమ్మా, కొన్ని పిక్చర్స్కి. అంటే అప్పుడు పెద్ద ఆహానే లక్షలు కాదు, కోట్లు కాదు, వేలు పెద్ద గుమరించేవారు కాదు. చాలా తక్కువ అమౌంట్. అందులో కన్నడం మలయాళం చాలా తక్కువ, తెలుగు ఒక మోస్తరు, తమిళ్ కొద్దిగా. అందులో కూడా తేడాలు ఉన్నాయి.